నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. నా షో నా ఇష్టం అన్నట్టుగా నా బూతే నా షో అనే లెవెల్లో ఇప్పుడు కామసూత్రాలో ఉన్నటువంటి పొజిషన్స్ను కూడా చేసి చూపించమనేది ఇప్పుడు రియాలిటీ షోలో కొత్త ట్రెండ్గా కనిపిస్తోంది. ఉల్లులో కానీ లేకుంటే ఇట్లా డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్ యాప్స్లో ఈ తరహా రియాలిటీ షోలు ఇప్పుడు పెట్టరేగుతున్నాయి. బరి తెగించి సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా దీన్ని బ్యాన్ చేయాలనే ఒక నినాదం తెర మీదకి వస్తుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? నిజంగానే ఈ షో నిర్వాహకుడుగా ఉన్నటువంటి అజాజ్ ఖాన్ అయినా, మరోవైపు ఆ ఉల్లు ఓటీటీ సంస్థకు సంబంధించి ఇప్పటికే NHRCకి నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా నోటీసులు ఇచ్చిందనే వార్తలు వస్తున్నటువంటి క్రమంలో సో ఇటువంటి నిర్వాహకులు ఇటువంటి షోలు తీస్తున్నటువంటి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? నిజంగానే ఈ షోని ఏ విధంగా చూడాలి? ఇంత బూత్ విచ్చలవిడిగా ఆన్ కెమెరా ముందు ఇట్లాంటి షోస్ డిజైన్ చేసినా లేకుంటే వీటిని తెరకెక్కించినా ఇటువంటి షోలను ఏ విధంగా చూడాలి? మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్గా ఉన్నటువంటి దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాగ్రత్తగా డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు రియాలిటీ షోకి సంబంధించినటువంటి హౌస్ అరెస్ట్ అనే ఒక షో క్లిప్స్ బాగా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సరే, ఆ ఉల్లు యాప లొల్లు యాప అనేది యాప్లు పక్కన పెడితే ఆ యాప్లో కొంతమంది డెడికేటెడ్ ఆడియన్స్ అడల్ట్ ప్లస్ వాళ్ళకే అది కొంత రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఉద్దేశం కూడా అదే. కానీ అందులో సబ్స్క్రైబర్డ్ ఉన్నటువంటి వాళ్ళు కాస్త వాటిని రికార్డ్ చేసి ఇప్పుడు రీలల రూపంలో సోషల్ మీడియాలో ట్వీట్స్లో కానీ లేదంటే కనుక ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ ఇట్లా యూట్యూబ్లో మొత్తం విచ్చలవిడిగా పెట్టేసినటువంటి పరిస్థితి. సో ఇంత బూత్ కంటెంట్, అడల్ట్ కంటెంట్ని ఒక రకంగా చెప్పాలంటే సాఫ్ట్ పోర్నోగ్రఫీ లాగా కూడా చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఏంటి ఇటువంటి షోల్ని మీకు ఆ క్లిప్స్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షో గురించి మాట్లాడుకుందాం. ఏజాజ్ ఖాన్ ఆల్రెడీ హిందీ బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి అసలు టాప్ 3 వరకు వచ్చిన కంటెస్టెంట్. 4-5 సార్లు ఈయనని వైల్డ్ కార్డ్ ద్వారా పిలుచుకున్నారు వాళ్ళు కూడా. బాగా తెగ నచ్చేసి కొడలు బాగా పెట్టుకుంటాడు, మంచిగా అరుస్తాడు, కరుస్తాడు, వంటలు కూడా బాగా చేస్తాడు. అండ్ నెక్స్ట్ తర్వాత మన తెలుగులో కూడా ఇస్తాన్బుల్లో చంపేది ఈయననే. ఏం సినిమా అది? బిజినెస్ మ్యానా లేక వాట్ ఎవర్? ఇస్తాన్బుల్లో చంపేదంటే విజయ్ దేవరకొండ మూవీతో లేకుంటే లేదు మహేష్ బాబు మెయిన్ విలన్ తమ్ముడు చంపేస్తాడు. చంపితా అని చెప్తా కానీ చంపడు. అది ఏం సినిమా మర్చిపోయా. సరే, ఇదే నెక్స్ట్. మంచి యాక్టరే కాదనలేము. కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు. ఇట్స్ ఓకే, అది కూడా అది అయ్యింది. తర్వాత ఇప్పుడు హౌస్ అరెస్ట్ అనే పేరుతో ఒక రియాలిటీ షో. సరే, రియాలిటీ షో వచ్చింది. ఈ మధ్య కాలంలో టీవీలలో స్పేస్ తక్కువ ఉండడం వల్ల, ఓటీటీ ప్లాట్ఫామ్లో స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల ఎపిసోడ్ దానికి ఇచ్చుకుంటున్నారు. ఇలా ఇప్పుడు ఇది వచ్చింది ఏంటంటే ఉల్లు ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. ఆల్ట్ బాలాజీ అనేది ఒకటి ఉంది మన ఏక్తా కపూర్ది. అందులోనే ఆల్మోస్ట్ ఇంచుమించు విప్పినంత పని చేస్తారు బట్టలు. ఉల్లు ఏంటంటే ఇప్పేస్తారు, ఇంకా అది కూడా ఎందుకు అని. అంటే ఇది సెమీ పోర్నోగ్రఫీయో లేకపోతే పావు పోర్నోగ్రఫీయో కాదు, ఇంచుమించు 90% పోర్నే. అదంత మించి ఇంకేంలా. కానీ పోర్నే అని అన్నప్పుడు దేశంలో ఇప్పటికే పోర్ని బ్యాన్ చేసారు, చట్టాలు ఉన్నాయి, వెబ్సైట్స్ బ్యాన్ అయినాయి. ఇట్లా వీటికి ప్రభుత్వం చూసి చూడనట్టుగా వదిలేయటారు ఎట్లా చూడాలి అసలు? అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ప్రతిదీ ఎలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారంటే, పోన్ అంటే ఏంటి? ఓకే, న్యూడ్గా అమ్మాయి న్యూడ్గా అబ్బాయి కలిసి ఇంటర్ కోర్స్ చేసేది పోన్ అంటున్నారు. న్యూడిటీ లేకుండా కలిసి ఇంటర్ కోర్స్ చేసేది పోన్ కిందికి రాదు కదా, అందుకే మేము వేసుకుంటున్నాం. అంటే ఇట్లా ఆన్ కెమెరాల ముందు వేసుకుంటాం, ఆన్ కెమెరాల ముందు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, వీళ్ళ బరితెగింపు ఎలా ఉంటుంది అంటే, నేను నెట్ఫ్లిక్స్ అండ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ అండ్ మనకు అమెజాన్ ప్రైమ్ కొంచెం ప్రైమ్లో ఉన్నవి, నెక్స్ట్ ప్రాంతీయంగా ఉన్నవి. వాటిల్లో కూడా నెట్ఫ్లిక్స్ ఇట్లాంటి వాటిల్లో కూడా చాలా వరకు కొంత అడల్ట్ కంటెంట్ ఉన్నవి చాలా వరకు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి వెబ్ సిరీస్లు కూడా దాంట్లో అసలు పిల్లల ముందు కూర్చొని చూడలేనటువంటి చాలా వరకు ఉన్నాయి. హింస ఉంది, న్యూడిటీ కూడా ఉంది, లిప్ కిస్లు, లిప్ లాక్లు లేకుంటే బట్టలు ఉడదీయటలు దాంట్లో కూడా చాలా వరకు వెబ్ సిరీస్లో ఉన్నాయి. కానీ అసలు ఎందుకు ఓటీటీకి సెన్సార్షిప్ వర్తించదు? ఓటీటీకి సెన్సార్షిప్ ఎందుకు వర్తించదు అంటే, నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతాడు వాడు. పోన్ బ్యాన్ అన్నావు, ఇది బ్యాన్ అనలేదు కదా నువ్వు ఇది కూడా బ్యాన్ అని చెబితే నెక్స్ట్ దానికి తగ్గట్టు ఇంకేం చేయాలో మేము మళ్ళీ కొత్త ప్రణాళికలు ఏదో ఒకటి రాసేసుకుంటాం. ఇట్లాంటి పరిస్థితికి వచ్చింది. అండ్ నౌ సీ
ఇప్పుడు ఇది తప్పు తప్పు అని చాలా మంది అంటున్నారు. నాకైతే దీంట్లో తప్పేం కనబడట్లేదు. ఏం కనపడట్లేదు, ఎందుకు కనపడట్లేదు? అంటే సమాజం తప్పుదో పట్టే అవకాశం లేదంటారా? అంటే సమాజం తప్పుదో పట్టే అవకాశం లేదంటారంటే ఉంది. ఏం తప్పు కనబడట్లేదంటే ఇప్పుడు దీన్ని బయట పెట్టి రచ్చ చేయడం నాకైతే తప్పు అనిపించట్లా. బికాజ్ నువ్వు పోన్ సైట్స్లో ఉన్న వీడియోలు తీసి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాల్ కానీ వేసుకోగలవా? పోన్ క్లిప్స్ బిట్లు అంటారు కదా, మరి వాటికి కొన్ని ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్స్ లో మరి ఇవెందుకు వేసారు? రేపు ఇన్స్టా కూడా ఎట్లాగా తయారైంది. ఇవెందుకు వేసారు? ఎక్స్ లో ఎక్స్ లో బ్యాన్ చేయమని డిమాండ్, ఆ క్లిప్స్ పెట్టి. అదే రీల్స్ లో మాత్రం, అసలు రీల్స్ లో మాత్రం డైరెక్ట్ గా వచ్చేస్తుంది. అసలు ఎందుకు వేసారు ఎక్స్ లో అని? నువ్వు బ్యాన్ చేసే తర్వాత సంగతి, ఎందుకు వేసావు నువ్వు? ఎందుకు డౌన్లోడ్ చేసేసావు? ఇది కూడా పోనే. నువ్వు తొంగి చూసావు. దిస్ వాజ్ ఇల్లీగల్ సైట్స్ ఇవన్నీ. ఆల్ట్ బాలాజీ, ఉల్లు, ఇంకేవో ఉంటాయి, జిగేల్ జిగేల్ అనే యాప్లు, ఇవన్నీ పోర్నోగ్రఫీకి చెందినటువంటి యాప్సే. అంటే 18+. మనమే పోన్ని చూసి వాట్ ఈస్ దిస్, ఓ మై గాడ్ అనుకొని దా క్లిప్పింగ్లు కట్ చేసి సోషల్ మీడియాలో వేసి దీన్ని బ్యాన్ చేయమంటున్నాం. వీళ్ళ మెయిన్ ఉద్దేశమే పోన్. ఆ ఉల్లు యాప్ మొత్తం కూడా అన్ని బి గ్రేడ్ సినిమాలే ఉంటాయి. అందుకని ఈ షోని కూడా బి గ్రేడ్ గానే చేయమని చెప్పేసి వాళ్ళు డిజైన్ చేశారు. ఇప్పుడు దీన్ని మనం అమెజాన్ ప్రైమ్లోనో లేకపోతే నెట్ఫ్లిక్స్లోనో జీ ఆర్ మెయిన్ ఛానల్స్లో వేస్తే మనం అభ్యంతరం తెలిపొచ్చు. కానీ వీళ్ళు ఏమంటారంటే మేము యూట్యూబ్ లో కూడా ఉంది అని అంటున్నారు. యూట్యూబ్లో ఉంటే తప్పు, మేము అభ్యంతరం లేని దాంట్లోనే కదా మేము ఇది వేసుకుంది. ఆ యాప్ కాన్సెప్టే పోన్, న్యూడిటీ, అసభ్యత అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా చూసే ఇలాంటి ఫేసెస్ ఇట్లాంటి దరిద్రమైన వేషాలు వేస్తే ఇంకోసారి ఏదన్నా సినిమాలో వీళ్ళని చూడలేము, అవకాశాలు తగ్గుతాయి కదా. అవకాశాలు ఏంటి? ఇప్పుడు ఒక హీరోకి అన్న వేషం వీడికి వేస్తే ఆ సినిమా ఎలా చూడగలం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీతం వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆ చెల్లి పెళ్లి చేయాలి, ఒక కొత్త క్యారెక్టర్ 4 నిమిషాల క్యారెక్టర్ కాబట్టి వీడిదే. అంత అందమైన సినిమా అంత పాడవదు. అటెన్షన్ ఇక్కడ ఏ కారణం అజాజ్ ఖాన్ ఇక్కడ దీంట్లో హోస్ట్ చేస్తున్నాడు ఈ షోని? అంటే యాక్చువల్గా ఇది ఏంటంటే ఈ ఉల్లు యాప్ చూసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, ఇంతవరకే ఉంటది, ఇది పరిధులు దాటి వెళ్ళదు అని అనుకున్నట్టున్నారు. కానీ వెళ్ళింది. అండ్ ఈ మధ్య ఒకటి అంటే వెళ్ళదు అని అనుకోవడానికి లేదు, ఏదన్నా ఇవాళ రేపు సోషల్ మీడియాలో వైరల్ గానే మారుతున్నాయి, ఎక్కడికైనా న్యూస్ ఛానల్స్ ఎన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి కదా. కాకపోతే ఇప్పుడు మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఎందుకు సీరియస్ అయింది అంటే ఆడపిల్లని వీడు అడగడం, ఏం అడుగుతున్నాడు? సెక్స్ చేసే భంగిమలు నీకు తెలుసా? ఆ పిల్ల నాకు తెలియదండి, దీనికి కొంచెం నేను దూరంగా. నువ్వు ఎప్పుడు కనీసం ఒక్కసారి డెమాన్స్ట్రేట్ చేయలేదంటే, ట్రై చేయలేదా, ప్రాక్టికల్ చేయలేదని అడుగుతున్నాడు. అంటే డైరెక్ట్ అడగడమే అమ్మాయిని. లేదండి అంటే, ఒరే అబ్బాయిలు ఇలారా, ఈ పిల్లకేం తెలియదంట, మీరు ఆ భంగిమ చూపించండి. వాడొచ్చి ఆ భంగిమని చూపిస్తే ఆడపిల్లే ఎఫ్ అనే పదం వాడుతూ వీడి చేత చేపిస్తుంది. అంటే ఏం చూపించాలనుకుంటున్నారు వీళ్ళు దీంట్లో? బేసికల్లీ. అండ్ నౌ ఈ అమ్మాయిలు కూడా ఈ షో ఇలాంటిదని తెలిసి ఒప్పుకొనే వచ్చారు, అగ్రిమెంట్లో రాసుకున్నారు, చేస్తున్నారు. రేపటి రోజు మీ మొహాలని మరి అంటే ఇక్కడతోనే ఆగిపోతారా? నెక్స్ట్ ఇంకేం తెలియట్లేదు. ఇప్పుడు ఆ పిల్లలు కూడా కింద ఇంత ఓపెన్ క్లీవేజ్ వేసుకొని కింద కూర్చొని ఇట్లా చూస్తున్నారు. క్లీవేజ్ పక్కన పెడితే బ్రాలు ఇప్పేయటం, అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఒక మహిళ లోదుస్తుల్ని బయటి దుస్తులకు తెలియకుండా లోదుస్తులు ఇప్పేసి నాకు ఇవ్వండి అని ఒక హోస్ట్ అడగడం. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా థ్యాంక్ యూ మాకు ఎంత గొప్ప పని చెప్పారు, ఇంత మంచి టాస్క్ మేము జీవితంలో ఎప్పుడు చేయలేదు, అసలు ఇంత అద్భుతంగా చేయాల్సి వస్తుంది మేము అనుకోలేదు, ఇంకా చెప్పండి ఇంకేమన్నా విప్పాలా అన్నట్టు వాళ్ళు. ఆ పక్కన ఉన్న మహిళలేమో వీళ్ళకి హెల్ప్ చేసి, ఇది ఇలా కాదు తీసేది, ఇటు నుంచి తీస్తే వస్తుంది, అటు నుంచి తీస్తే వస్తుంది. వాట్ యూఆర్ డూయింగ్? మరి ఇంకా వేసుకోవడం ఎందుకు? అలాగే రావచ్చు కదా షోకి, ఇక్కడికి వచ్చి ఇప్పుడు తీయడం ఎందుకు? సో ఇది వీళ్ళ బరితెగింపు ఏంటంటే, పోన్ అనేది బ్యాన్ ఇండియాలో. పోన్ అంటే మేల్ ఫీమేల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ మాత్రమే పోన్. ఇది కాదు చెయ్యేసిన, వాటేసుకున్న, కింద పడ్డా మీద పడ్డా, మేము బట్టలే తిప్పలేదు, న్యూడ్గా ఏమీ చూపలేదు, అసభ్యంగా ఏమీ చేయలేదు, సో మాకేం అనిపించట్లేదు దీంట్లో అసభ్యత ఉందని. మీకు అనిపిస్తే మీ చావు మీరు చావండి అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు. సో దీంట్లో తప్పే ఉందని నేను అంట. ఆల్రెడీ ఇది బరిదెగించిన షో, బజార్న పడ్డ షో. ఇప్పుడు షోనే అది కదమ్మా. ఇప్పుడు మనం నువ్వు ఏ షో చేస్తున్నావు అంటే, ఏం రియాలిటీ షో అంటే డాన్సా, సింగింగా, ఇంకేదన్నా రియాలిటీ షో, బిగ్ బాసా? కాదు, బట్టలు ఇప్పే షో.
నువ్వు అగ్రిమెంట్ సైన్ చేసావు, వచ్చావు, కూర్చున్న హౌస్ అరెస్ట్. షో కాలెత్తే షో. సో ఇట్లాంటి వాళ్ళకి అరే ఏం చెప్తాము చెప్పు, మరి దరిద్రంగా. కానీ అసలు ఎందుకు ఇప్పుడు ఇంత బ్యాన్ చేయాలనే డిమాండ్ ఇంత నెటిజన్స్ కానీ లేకుంటే పౌర హక్కుల నుంచి మహిళా సంఘాల నుంచి ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నా ప్రభుత్వం వైపు నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు దీని మీద ఇంకా నిషేధం విధించడం కానీ లేదంటే కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ? ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు అడ్వకేట్స్, కొంతమంది ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. నోటీసులతో సరిపోతాయి ఇట్లాంటి వాటికి. ఇది వీళ్ళ స్ట్రాటజీ యాక్చువల్ గా చెప్పాలంటే, ఇలాంటి షో చేయడం. అంటే దానివల్ల అటెన్షన్ గ్రాప్ చేసి మరింత మంది ఎగ్జాక్ట్లీ ఆ ఉల్లు అనే దానికి అడ్రస్ లేదు. ఇప్పుడు ఇది వస్తే కానీ మనకు కూడా తెలియదు ఏందా యాప్ అని చూస్తే చండాలంగా ఉంది. సో ఆ ఉల్లుకి ఇది ఒక్కటి చాలు ప్రమోషన్. ఆపేస్తే ఉల్లుని బ్యాన్ చేస్తే ఈ షో కదా మీకు అభ్యంతరం, షో తీసేస్తున్నాం అంటారు. ఒకవేళ ఆ యాప్ లో ఉన్న న్యూడిటీని అంతా కూడా కన్సిడర్ చేసి కేంద్ర ప్రభుత్వం ఆ యాప్ ని బ్యాన్ చేస్తే కర్మ ఇంకా ఏం చేయాలనే డిమాండ్ పెరుగుతుంది కదా. ఇప్పుడు ఈ షోని బ్యాన్ చేయమని చాలా మంది అంటున్నారు. ఉల్లు యాప్కి వెళ్తే యాప్ బ్యాన్ చేయాలి. కేసులు వస్తే నష్టమే కదా. నష్టమే, 100% నష్టమే. వీడికే ఉందండి ఈ దేశంలో బ్యాన్, ఎన్ని దేశాలు లేవు మన ప్రపంచంలో చూపించుకోవడం. దానివల్ల ఇండియా పరువు పోదా మరి దేశాల్లో 100% పోతుంది. బట్ చేసే వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు పోన్ సైట్స్ లో కూడా ఇండియన్ పోన్ ఉన్నట్టుగా ఇదొకటి. అక్కడికి కొంతమంది మీరంటే అంటుంటే గుర్తొచ్చింది కానీ చాలా మంది భార్యాభర్తలు కూడా ఇవాళ రేపు వాటిలో లైవ్ షోలు చేసి యూట్యూబ్ ఇన్స్టాల్లో పెడుతున్నారు, స్టేటస్లో లైవ్ షో ప్లీజ్ జాయిన్ అని చెప్పి దానికి డబ్బులు పెడుతున్నారు. అసలు ఎక్కడికి దిగజారిపోతున్నాం అర్థం కాని పరిస్థితి. ఇది ఒకటి టైంకి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మీరు అడిగింది కరెక్ట్. చాలా మంది భార్యాభర్తలు కూడా అంటే అది అన్ని వదిలేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. డబ్బుల కోసం సెల్ఫ్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు. అంటే ఏంటి, బయట నుంచి ఏ విట్టుడు ఇంట్లోకి రాడు, ఇంట్లోంచి వెళ్ళరు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆన్లైన్లో ఇంటర్నెట్ కనెక్షన్ వెబ్ క్యామ్ పెట్టుకొని వీళ్ళిద్దరు రొమాన్స్ చేసుకుంటూ వాళ్ళకి చూపించడం న్యూడ్గా. వాళ్ళేమో దాంట్లో లైవ్ లో ఎంతమంది వాచ్ చేస్తే అన్ని డబ్బులు వస్తాయి. కామెంట్లు, చాట్లు, దానికి గిఫ్ట్లు, మళ్ళీ రిటర్న్ గిఫ్ట్లు, డిమాండ్స్. అలా ఇంతే డబ్బాలో ఉండి కోటీశ్వర్లైన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. అట్లా సంపాదించుకోండి. అదేం సంపాదన నాకు అర్థం. అంటే బజార్లో బతికి ఎలా పడితే అలా సంపాదించినా కూడా సంపాదనే. అంటే ఆ ముద్ద తినేటప్పుడు వీళ్ళకి ఎలా అరుగుద్దో తెలియదు. బట్ ది షో దీని గురించి ఎక్కువ మాట్లాడుకోలేదు. థ్యాంక్ యూ దాసరి విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద ఇటువంటి షోస్ ఖచ్చితంగా ఇండియాలో బ్యాన్ చేయాలి. పరువు ప్రతిష్టలు ఖచ్చితంగా విదేశాల్లో కూడా ఇండియాది పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి స్పష్టంగా ఇటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూని వీటిని బ్యాన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. సో ఈ వీడియోని చూసిన తర్వాత ఈ హౌస్ అరెస్ట్ షో పైన మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.